హౌస్ ఇట్లా డిపార్ట్మెంట్స్ వస్తాం. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క లైక్ మాడ్యూల్ ఇచ్చేసారు. సో ఈ ఎస్ఏపిలో మల్టిపుల్ అంటే 240+ మాడ్యూల్స్ క్రియేట్ చేశారు. ఒక్కొక్క మాడ్యూల్ ఈచ్ మాడ్యూల్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ సమ్ డిఫరెంట్ టూల్గా వర్క్ అవుతున్నాయి, ప్రాసెస్ అవుతున్నాయి ఆ డేటా. సో అందులో సిపిఐ మంది ఒకటి. శేఖర్, ఆర్ యూ ఓకే విత్ తెలుగు లాంగ్వేజ్? ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఈఆర్పిలో మల్టిపుల్ లైక్ అసలు ఈఆర్పి ఎందుకు వచ్చింది, ఈఆర్పి ఎందుకు జనరేట్ చేసారు? ఎస్ సార్. అవినాష్ ఆల్సో జాయిన్డ్. అవినాష్, ఓకే సార్. యా, హాయ్ అవినాష్. Yeah, hi. Sorry, I have joined late. Yeah, okay. Don't worry about it. Yeah. Avinash, are you comfortable in Telugu language? Using the demo in Telugu language? Right, no problem, right? Yeah. Okay. Yeah. ERP ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా మీకు ఇంకా క్లియర్ అర్థం కావడం కోసం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కూటీ ఆర్ ఒక కార్ ఏదన్నా ఒకటి మనకి మనం బై చేయాలనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, లైక్ మనకున్న నియర్ బై షోరూమ్ ఆర్ సేల్స్ మ్యాన్ పర్సన్ దగ్గరకు రీచ్ అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్ ఉంది, షోరూమ్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో రిసెప్షనిస్ట్ ఆర్ సేల్స్ పర్సన్కి వాళ్ళకి కన్సల్ట్ అయ్యి నాకు ఈ యొక్క రిక్వైర్డ్ బైక్ ఉంది, ఈ స్కూటీ ఉంది, లేకుంటే ఈ వెహికల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివా వెహికల్ మనకి రిక్వైర్డ్ ఉంది. సో వాళ్ళకి క్లియర్గా మన ఇన్స్ట్రక్షన్ చెప్తాం, నాకు ఈ రిక్వైర్డ్ వెహికల్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు సేల్స్ పర్సన్ ఆర్ రిసెప్షన్ మన ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చినో ఆ రిక్వైర్మెంట్ జస్ట్ నోట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకొని దానికి సంబంధించిన కొటేషన్ లైక్ మీరు అడిగిన ఈసీసీకి ఈ రిక్వైర్మెంట్స్కి ఇంత కాస్ట్, సింపుల్గా ఇంత కాస్ట్ అని చెప్పి ఒక కాస్ట్ ఎస్టిమేషన్ ఇస్తాం. మనకు ఆ కాస్ట్ ఓకే అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్తాం. సో మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ అందులో ఉన్నదా, లైక్ వాళ్ళ దగ్గర ఆ వెహికల్ ఉందా, లేకుంటే వాళ్ళ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ మేనేజర్ నుంచి వేర్ హౌస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా లైక్ ప్రొడక్ట్స్ ఉన్నదా లేదా, ప్రొడక్టివిటీ మళ్ళీ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయాలా. సో ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎందుకు అని అంటే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఫస్ట్ థింగ్ అదొకటి. సెకండ్ వన్ కస్టమర్ ఉన్నాడు, కస్టమర్కి ఎండ్ పర్సన్ అంటే లైక్ స్టార్ట్ పర్సన్ ఎవరు, కంపెనీ ఓనర్ డీటెయిల్స్ కస్టమర్కి తెలియదు, కస్టమర్ డీటెయిల్స్ కంపెనీ ఓనర్కి తెలియదు. ఇక్కడ తెలిసే ఛాన్స్ ఏమైనా ఉందా మనం వెళ్ళి బైక్ కొనే టైంలో? సో ఎందుకు అంటే నో నీడ్, మనకు కావాల్సింది వి నీడ్ ఓన్లీ బైక్, నాట్ అబౌట్ లైక్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ కంపెనీ ఓనర్. జస్ట్ మనకి కావాలి అనుకుంటే మనకి నీడ్ ఉంది అనుకుంటే జస్ట్ గూగుల్ సెర్చ్ చేసి ఆర్ ఇంకెక్కడో సెర్చ్ చేసి చూసుకుంటాం. బట్ వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయరు వాళ్ళు, మనం చూడలేము ఎక్కడ. సో మన పర్సనల్ డేటా కూడా కంపెనీ ఓనర్కి అవసరం లేదు, ఆయన చూడడు. బట్ వీళ్ళు ఎందుకు తీసుకుంటారు సేల్స్ పర్సన్స్ ఇక్కడ ఏంటి అంటే ఏమైనా క్వైరీ ఇంకేమైనా ఎనీ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి సడన్గా వీళ్ళు రీచ్ అయ్యి ఇది అని సార్ట్అవుట్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్కి మాత్రమే, ఈ ఇన్ఫర్మేషన్ పోయి వాళ్ళకు ఉండదు. సో ఇది ఎందుకు ఇక్కడ అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటా ఆ డిపార్ట్మెంట్లో మాత్రమే స్టోర్ అయి ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్కి ఆ డేటా పోదు. సో ఎందుకు పోదు అంటే ఈఆర్పి వల్ల ఆ డేటా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటా ఇంకో డిపార్ట్మెంట్కి పోకుండా ఉంటుంది ఈఆర్పి వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదేంటి అంటే ఫైనాన్స్కి సంబంధించిన డేటా ఎవరు ఎంత పేమెంట్ చేసారు, లైక్ పే చేశారు, ఎంత పెండింగ్ ఉంది ఏంటి అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే తెలుస్తుంది. పక్కనున్న వేరే డిపార్ట్మెంట్కి అవసరం లేదు, క్లౌడ్ టెక్నాలజీస్ కోసం లేదు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం లేదు, ఇంకా వేరే వర్క్ అవసరం లేదు. ఓకే, లైక్ వేర్ హౌస్లో ఎంత డేటా ఉంది, ఎంత ఇంకా రిక్వైర్ ఉంది, ఇంకా ఎన్ని సేల్స్ వచ్చినాయి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. బట్ దీనికి సంబంధించిన డేటా ఫైనాన్స్కి ఇవ్వదు, క్లౌడ్ టెక్నాలజీకి ఇవ్వదు. రిక్వైర్మెంట్
వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఎక్కడికి పోవాలి, అక్కడికి వెళ్తుంది. దాని తర్వాత ఆ రిక్వైర్మెంట్ స్ప్లిట్ అయ్యి మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళాలా, వేర్ హౌస్కి వెళ్ళాలా, లైక్ ఇంకా దాన్ని మోడ్యులేషన్కి సంబంధించిన పార్ట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. సో అందుకు ఈఆర్పి అనేది మనం ఇక్కడ వాడుతున్నాం. సో ఈఆర్పి వెయిట్ ఎ సెకండ్ హిమాంశు. యా, ఈఆర్పి మనకి ఇప్పుడు 4 టైప్స్గా లైక్ స్టార్టింగ్లో ఈఆర్పి ఉండే, బట్ ఇప్పుడు మనకి ఈఆర్పి అనేది మల్టిపుల్గా వచ్చింది. ఆ మల్టిపుల్ ఎన్ని వేస్ అంటే 4 టైప్స్. ఆ 4 టైప్స్ ఎన్నో క్లియర్గా చూద్దాం. బట్ ఈఆర్పిలో అసలు ఎందుకు ఉంది, ఈ ఎస్ఏపి ఎందుకు వచ్చింది, అసలు మాడ్యూల్స్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఎందుకు ఉన్నాయి, అందులో సిపిఐ ఎందుకు ఒక మాడ్యూల్ అనేది ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఎస్ఏపిలో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లైక్ 240+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సేల్స్కి సంబంధించింది ఇన్వాయిస్ ఒకటి, సేల్స్ ఆర్డర్ ఒకటి, లైక్ డెలివరీ అండ్ ట్రాన్స్పోర్ట్కి ఎల్ఈ, ఓకే, లైక్ మెటీరియల్ మాస్టర్కి ఇంకా మనకు అక్కడ ఎక్కడైతే పర్చేసింగ్ కానీ ఇంకా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించింది మొత్తం ఎంఎం. ఇట్లా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్కి కొన్ని స్పెసిఫిక్ ఇవి డిపార్ట్మెంట్స్, ఇక్కడ ఉన్నవన్నీ డిపార్ట్మెంట్స్, ఓకే, ఇవన్నీ డిపార్ట్మెంట్స్. ఇక్కడ ఉన్నవన్నీ డొమైన్స్, లైక్ సిపిఐ డొమైన్ ఎట్లా అంటున్నామో అట్లా ఎంఎం డొమైన్, ఎల్ఈ డొమైన్, పిపి, ఎఫ్ఐ, సిఓ, హెచ్ఆర్, ఇట్లా చాలా డొమైన్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మనకి ఈ డేటా మొత్తం సిపిఐకి మనకి డేటా వస్తుంది. లైక్ అసలు సిపిఐకి ఈ డేటా వస్తే ఏం చేస్తాం మనం ఏం చేయాలి, అది మీ డౌట్. సో ఫస్ట్ ఏంటి అంటే ఈఆర్పి ఎన్ని జనరేషన్లు ఉంది, ఈ డేటా వచ్చినప్పుడు ఏం చేస్తాం అనేది క్లియర్గా నెక్స్ట్ మనం అది చూద్దాం. దెన్ ఈఆర్పి అనేది మనకి 4 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్లో 1972 నుంచి 2002 వరకు ఈఆర్పి మాత్రమే రన్ అయింది, 1972 టు 2004 వరకు. దెన్ దాని తర్వాత ఈసీసీ వచ్చింది. ఈఆర్పి ఆల్రెడీ మీకు తెలుసు, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ అని. సో దాని తర్వాత ఈసీసీ ఏంటి అంటే ఈసీసీ మీన్స్ ఈఆర్పి సెంట్రల్ కాంపౌండ్. సో ఇక్కడ ఏమైంది అంటే దీనికంటే ఇది కొంచెం అడ్వాన్స్గా అయింది. ఈఆర్పి ప్లస్ ఈసీసీ అంటే సెంట్రల్ కాంపౌండ్ కూడా దీనికి యాడ్ అయింది. దెన్ దాని తర్వాత S/4HANA కొన్ని రోజులు లైక్ 2004 నుంచి 15 వరకు రన్ అయిన తర్వాత S/4HANA వచ్చింది. ఇవన్నీ ఆన్-ప్రెమైజ్ అంటే దీనికి క్లౌడ్ అని, అంటే క్లౌడ్లో డేటా పెట్టడానికి లేకుండా ఉండే, ఆన్-ప్రెమైజ్ ఆఫ్లైన్లో మాత్రమే డేటాలు ఉండే. S/4HANA వచ్చేంత వరకు. S/4HANA ఎప్పుడైతే వచ్చిందో దీంట్లో క్లౌడ్ని ఇన్వెంట్ చేశారు. ఎప్పుడు 2017లో కొంచెం మోడిఫికేషన్ కోసం. లైక్ ఎందుకు అని అంటే ఇప్పుడున్న నవడేస్లో డేటా మొత్తం మనకి క్లౌడ్కి లైక్ ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో ఎక్కడుండైనా యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంది కాబట్టి క్లౌడ్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఇంకా మనకి సిపి వాళ్ళు ఎస్ఐపి వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పి పాజ్ చేసిన రూల్ ఏంటి అంటే 2027 లోపు లైక్ మనకి క్లియర్గా ఆన్-ప్రెమైజ్ ఆర్ ఈసీసీ ఆర్ ఈఆర్పి ఇంకా S/4HANA ఎక్కడున్నా సరే ఉన్న డేటా మొత్తం మైగ్రేట్ చేసుకొని S/4HANA క్లౌడ్కి రావాల్సిందే, లేకుంటే అక్కడ ఉన్న డేటాకి మేము సపోర్ట్ చేయము. మేము ఇచ్చే ప్రీ బిల్ట్ ప్యాకేజ్కి రిఫ్లెక్స్ అవన్నీ తీసేస్తామని క్లియర్గా చెప్పేసారు వాళ్ళు. మేము ఆ సర్వీస్ ప్రొవైడ్ చెయ్యము అని చెప్పి. సో ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, S/4HANA క్లౌడ్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఆల్రెడీ అయిపోయినారు, ఆల్మోస్ట్ 27 వరకే టైం ఉంది. సో అందరు వచ్చేసారు. సో దట్స్ వై సిపిఐకి ఫుల్ డిమాండ్. ఎంత డిమాండ్ అయినా అంత డిమాండ్. లైక్ ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ అదర్ డొమైన్లో మనకి 5 lakhs ప్యాకేజ్ ఉంది అంటే దీంట్లోకి వస్తే వాళ్ళు 100% హైక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అట్లా ఉన్నాయి సిపిఐలో. అందుకు సో ఇది మోస్ట్ బూస్టింగ్ ఉంది సిపిఐ డొమైన్ అనేది. ఓకే, సో మనకి 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లియరా? ఈసీసీ, ఈఆర్పి, ఈసీసీ, S/4HANA క్లౌడ్, 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సో ఇక్కడ మనం సింపుల్గా సిపిఐ అంటే ఏంటి, సిపిఐలో మనం ఏం చేస్తాం అనేది ఒక్కసారి క్లియర్గా చూద్దాం. సిపిఐ సెకండ్, యా, ఓకే. ఎస్ఏపిలో
ఎస్ఏపిలో సిపిఐ అనేది ఒక మాడ్యూల్. దీంట్లో 240+ ఉంటే అందులో ఒక మాడ్యూల్. ఆ సిపిఐ ఏం చేస్తుంది అసలు ఏంటి అంటే, సిపిఐ స్టాండ్స్ ఫర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ మిడిల్ వేర్ టూల్. ఇది మొత్తం లైక్ డేటాని హ్యాండిల్ చేసేది. ఇది క్లౌడ్ బేస్కి సంబంధించింది. సింపుల్గా ఇది ఒక మిడిల్ వేర్ టూల్. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే, ఈ మిడిల్ వేర్ టూల్ తోటి క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు, లైక్ క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి తగ్గట్టు దీన్ని యూజ్ చేస్తాం. లైక్ డేటా ట్రాన్స్లేటింగ్, డేటా ట్రాన్స్ఫర్, సెక్యూరిటీ పర్పస్ అండ్ మానిటర్. ఓకే, ఈ 4 పర్పస్కి దీన్ని క్లియర్గా మనం వాడతాం. దేనికి? ట్రాన్స్లేటింగ్కి, డేటా ట్రాన్స్ఫర్కి, సెక్యూరిటీ పర్పస్, మానిటర్ పర్పస్. ఓకే, దీనికి వాడతాం. సో మనం టోటల్గా వర్క్ చేసేది కూడా డేటా ట్రాన్స్లేట్ అన్నా చేస్తాం, డేటా ట్రాన్స్ఫర్ అన్నా, సెక్యూర్ అన్నా, మానిటర్ అన్నా, ఈ 4 పర్పస్కి మాత్రమే సిపిఐ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వాడతాము అంటే, 2 or more అప్లికేషన్స్ మధ్యలో దీన్ని వాడతాం. అంటే 1 అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ చేయడమా, లేకుంటే ఒక అప్లికేషన్ నుంచి మల్టిపుల్ అప్లికేషన్కి డేటా ట్రాన్స్లేట్ ఆర్ ట్రాన్స్ఫర్ సెక్యూర్ ఆర్ మానిటర్ పర్పస్ ఇంకేదైనా చేయగలం. ఇది చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ ఇంతకు ముందుకు ఎస్ఏపి అనేది లేక ముందుకు ఒక కంపెనీ ఆర్గనైజేషన్ చేయాలని చాలా కష్టం ఉండే. సో ఈ ఎస్ఏపి తర్వాత, ఈ మాడ్యూల్స్ వచ్చిన తర్వాత, ఈ సిపిఐ వచ్చిన తర్వాత ఇంకా ఈజీగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి ఈ రిక్వైర్మెంటే కావాలి అన్నప్పుడు సడన్గా ఆ డేటా తీసి ఇచ్చేస్తున్నాం మనం. అదే ఎలా ఈఆర్పి ఎందుకు ఇన్వెంట్ చేసారు, మనం ఎందుకు వర్క్ అవుతుంది అనేది ఇంకా క్లియర్గా ఒక్కసారి సినారియోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు క్లియర్ కదా, ఈఆర్పి 2004 వరకు, ఈసీసీ 2015 వరకు, తర్వాత ఎస్4 క్లౌడ్ వచ్చింది కదా. సో మనం మోస్ట్లీ ఎస్4 క్లౌడ్ అనేది సెండర్ సిస్టమ్ ఉండొచ్చు. ఇప్పుడు లైక్ మనకు వచ్చే ప్రాజెక్ట్స్ మొత్తం క్లౌడ్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ సిస్టమ్స్ నుంచి, ఇక్కడ ఉన్న ఆన్-ప్రెమైస్ సిస్టమ్స్ నుంచి క్లౌడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ డేటా అయినా రావచ్చు, ఇందులో ఉన్న ఏ డేటా అయినా రావచ్చు. ఈ వచ్చిన డేటాని సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ సెక్యూర్ ఆర్ మానిటర్ పర్పస్, ట్రాన్స్లేటింగ్ పర్పస్, ఈ పర్పస్కి ఒక ఫ్లోని డిజైన్ చేస్తున్నాం. ఓకే, ఒక ఫ్లో డిజైన్ చేసి సెండర్ నుంచి వచ్చిన డేటాని ఆ ఫ్లోలో ఇన్సెట్ చేసి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఆ ఫ్లో లాజిక్ క్రియేట్ చేసి, దాని తర్వాత వచ్చిన డేటాని క్లయింట్కి పంపుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిపిఐ అనుకోండి, ఇది సిపిఐ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ అనే పర్సన్ దగ్గర డేటా లాట్ ఆఫ్ లైక్ బల్క్ డేటా ఉంది, ఇన్వాయిస్ డేటా ఆర్ పర్చేస్ ఆర్డర్స్కి డేటా సంబంధించిన డేటా, ఫుల్ డేటా ఉంది. సో ఆ డేటా సిపిఐకి పంపించిండు. ఓకే, ఇంకొక పర్సన్ పేరు అశ్విన్ ఏం అడుగుతున్నాడు అంటే, నాకు ఓన్లీ ప్రోడక్ట్కి సంబంధించిన డేటా, ఇక్కడ మల్టిపుల్ డేటా, ఇన్వాయిస్, ప్రోడక్ట్స్ చాలా డేటా ఉంది, దీంట్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ సంబంధించిన డేటా కావాలి, అది కంట్రీ వైజ్ నాకు డేటా కావాలని అడిగిండు. సో అప్పుడు రిసీవర్ దగ్గర నుంచి ఒక అడాప్టర్ వాడి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అడాప్టర్ వాడి ఈ డేటాని సిపిఐలోకి తెచ్చుకొని సిపిఐలో ఎవరు అశ్విన్ అడిగిన డేటా ప్రకారం ప్రోడక్ట్స్ డేటాని తీసుకొని ప్రోడక్ట్స్లో కంట్రీ వైజ్గా మనం స్ప్లిట్ చేసి ఆ డేటాని ఫిల్టర్ చేసి ఆ డేటా మాత్రమే ఇతనికి పంపుతున్నాం. ఎవరికి? అశ్విన్కి. మల్టిపుల్ డేటా అంటే నెంబర్ ఆఫ్ డేటా ఉండే ఆ డేటాని ఫిల్టర్ చేసి ఆయన అశ్విన్ అడిగినట్టు ఆ డేటాని చేసి ఈయనకు పంపుతున్నాం. సింపుల్. సో మనం టోటల్గా సిపిఐలో చేసేది సెండర్ నుంచి ఇంటిగ్రేషన్ ప్రాసెస్, లైక్ సిపిఐకి డేటా తెచ్చి ఆ సిపిఐలో డేటాని క్లయింట్కి కావాల్సినలాగా ఆ డేటాని ట్రాన్స్లేట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆర్ సెక్యూర్ ఆర్ మానిటర్ పర్పస్ చేసి రిసీవర్కి పంపడం. సో ఇక్కడ చేసే ప్రాసెస్ని మనం క్లియర్గా లైక్ మొత్తం నెక్స్ట్ ఉన్న క్లాస్ మొత్తంలో క్లియర్గా డే బై డే ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎలా చేస్తాం, ఎలా ఫిల్టర్ చేస్తాం ఏంటి అనేది క్లియర్గా నేర్చుకుంటాం.
సో ఇంకా మీకు ఒక సినారియో టైప్ అయితే ఇంకా క్లియర్ ఎట్ యా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటిగ్రేషన్, ఇది మన సిపిఐ రియల్ టైంలో మనం వర్క్ చేయాల్సింది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సెండర్ అనేది ఇది ఒక సిస్టమ్. ఓకే, ఈ సెండర్ సిస్టమ్ నుంచి డేటా ఎవరు శేఖర్ పంపుతున్నాడు త్రూ మెయిల్ నుంచి డేటా మనకు వచ్చింది. దీంట్లో సమ్ స్క్రిప్ట్స్ వాడినాం. దాని తర్వాత ఎక్సెస్ఎల్టీ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఉన్న స్ట్రక్చర్ నుంచి ఇంకొక స్ట్రక్చర్కి చేంజ్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ మెయిల్ త్రూ అశ్విన్కి పంపినాం. క్లియర్ రిక్వైర్మెంట్ ఇది. సో ఇక్కడ ఏం డేటా ఏమొచ్చింది ఏం పంపినాం అనేది క్లియర్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ అనే పర్సన్ మనకి ఒక 100 రికార్డ్స్ డేటా పంపించింది. 100 రికార్డ్స్లో ఫస్ట్ ఏంటి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని తర్వాత జాబ్ డీటెయిల్స్ని, దాని తర్వాత లైక్ ఆయనకి ఎప్పుడు హైక్ అయినాయి ఏంటి, ఆయన ఏం ప్రాజెక్ట్ చేసిండు, దేని మీద వర్క్ చేసిండు, టోటల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళకి ఏం కావాలి అంటే ఫస్ట్ అసలు ఈయన ఏం వర్క్ చేస్తాడు ఏంటి, దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కిందికి వెళ్ళాలి. సో ఆర్డర్ చేంజ్ అవుతుంది. అంటే ఆర్డర్ మీన్స్ లైక్ అందులో కొన్ని ఫీల్డ్స్ కింద ఉన్న ఫీల్డ్స్ పైకి అయితేనే పైకి ఉన్న ఫీల్డ్స్ కిందకి వస్తున్నాయి. సో దాని గురించి మనం ఎక్సెస్ఎల్టీ మ్యాపింగ్ వాడినాం. ఇక్కడ స్క్రిప్ట్ అంటే వచ్చిన డేటా మొత్తం అన్పాలిష్డ్గా ఉంటే కొంచెం పాలిష్ చేయడానికి, లేకుంటే సమ్ ఫీల్డ్స్ అనేవి డిఫరెంట్ సైజులు వస్తుంటే ఈ సైజ్కే రావాలి, ఇంతే రావాలి. సో దానికి ఇది వాడినాం. ఆ డేటాని మళ్ళీ ఇక్కడికి పంపినాం. సో ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే ఇది రిక్వైర్మెంట్, ఇది మనకి ఈజీగా అర్థమైపోయింది సినారీ. ఇక్కడ మెయిల్ అడాప్టర్ అని ఉంది కదా, ఈ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ కనెక్షన్ దగ్గర సమ్ కాన్ఫిగరేషన్, మెయిల్ అంటే ఈయన పంపించిండు, అది ఊకనే మనకు రాదు కదా. సో కాన్ఫిగరేషన్ సెండర్ ఎవరు అంటే మనకి ఈ ఐఫ్లోకి సంబంధించిన ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన అంటే సిపిఐకి సంబంధించిన అడ్రస్, మెయిల్కి సంబంధించిన అడ్రస్, ఇంకా వేరే ఇవన్నీ డీటెయిల్స్ ఎవరికి శేఖర్కి ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎలా ఎంటర్ చేయాలి, దీని గురించి మెయిల్ అడాప్టర్ గురించి క్లియర్గా తెలిసినప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్గా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం. స్క్రిప్ట్స్లో మనం అసలు ఏం చేస్తాం, ఓకే, ఆ స్క్రిప్ట్స్ ఏముంటాయి అనేది లైక్ స్క్రిప్ట్ మీన్స్ ఇక్కడ గురువి స్క్రిప్ట్ తప్పే ఉండదు. గురువి స్క్రిప్ట్ మనం దాని గురించి క్లియర్ రావాల్సిన అవసరం కూడా లేదు. వాట్ ఈస్ వాట్ అనేది జస్ట్ బాడీ ఏముంది లైక్ మనం ఏం ఎంటర్ చేస్తున్నాం, రిక్వైర్మెంట్ ఏంటి క్లియర్గా చూసి జస్ట్ అదొక్కటి డిజైన్ చేసి గూగుల్ ఆర్ చాట్ జీపీటీ ఇంకెక్కడి నుంచైనా ఆ డేటా మనం తీసుకొని రావచ్చు, దాని నుంచి పెట్టడం. సో ఎక్సెస్ఎల్టీ మ్యాపింగ్ మీన్స్ ఇది కూడా అంతే. ఇంకా దీంట్లో చాలా ప్యాలెట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. టోటల్గా ఈ అడాప్టర్స్ వచ్చేసి 10 to 20 ఉన్నాయి. 10 to 20లో మనం మోస్ట్లీగా వాడి 5 అడాప్టర్స్ ప్రాపర్గా నేర్చుకున్నామంటే సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ డేటా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఓకే, కాన్ఫిగర్ చేస్తాం. దెన్ కమింగ్ టు ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఈ సిపిఐలో మనకి టోటల్గా 30 to 40 అడాప్టర్స్ ఉన్నాయి. 30 to 40 అడాప్టర్స్లో మనకి ప్రాపర్గా 10 ప్యాలెట్ ఆప్షన్స్ వస్తే చాలు. 30 to 40 ప్యాలెట్ ఆప్షన్స్, దాంట్లో 10 ప్యాలెట్ ఆప్షన్స్ వస్తే చాలు. అడాప్టర్స్ 10 to 15 ఉన్నాయి, 5 అడాప్టర్స్ వస్తే చాలు. ఓకే, మొత్తం ఎన్ని అడాప్టర్స్ 5, ప్యాలెట్ ఆప్షన్స్ 10, 15 క్లియర్గా ప్రాపర్గా నేర్చుకున్నాము అంటే రిక్వైర్మెంట్ ఈజీగా మనకు వచ్చిన జాబ్లో 6 months to 1 year వరకు లైక్ ఎలా మొత్తం వచ్చేది వీటి మీదనే. దీంట్లో ఏదో ఒక్కటి మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్న సినారియో చూడండి, ఎన్ని అడాప్టర్లు 1 2 అడాప్టర్స్ మాత్రమే. నేను ఆల్రెడీ 5 క్లియర్గా ప్రాపర్గా నేర్చుకుంటే చూడాలని చెప్పిన, నేను 10 చెప్తా, మీరు ప్రాపర్గా ఓన్లీ 5. దెన్ స్క్రిప్ట్స్కి ది ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో టోటల్గా మనకి 30 to 40 సిపిఐ ప్యాలెట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ దాంట్లో 10 మోస్ట్లీగా మనం వాడేది 10. ఆ 10 క్లియర్గా నేర్చుకుంటే చాలు. సో ఇక్కడ ఇంకా సిపిఐ ఏం చేస్తుంది అని అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఏం ఇవన్నీ ఆన్ ప్రైమేజ్ సిస్టమ్స్ ఇక్కడ వరకు, ఇది క్లౌడ్. సో మరి సిపిఐ క్లౌడ్ టు ఆన్ ప్రైమేజ్ ఇట్లా వర్క్ అవుతుందా? ఎస్, సిపిఐ ఏం చేస్తుంది ఇంతకు ముందుకు ఈసీసీఆర్ ఈఆర్పిఆర్ ఇవన్నీ ఏంటి అంటే ఆన్ ప్రైమేజ్ టు ఆన్ ప్రైమేజ్ మాత్రమే వెళ్ళాయి డేటా. దెన్ S/4HANA క్లౌడ్ వచ్చిన కానించి డేటా ఏమవుతుందంటే ఆన్ ప్రైమేజ్ టు ఆన్ ప్రైమేజ్, ఓకే, ఆన్ ప్రైమేజ్ టు క్లౌడ్, క్లౌడ్ టు క్లౌడ్, క్లౌడ్ టు ఆన్ ప్రైమేజ్. సో మల్టీపర్పస్గా డేటా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా వెళ్తుంది. సో దట్స్ వై సిపిఐకి ఇంకా షిఫ్ట్ అవ్వాల్సిందే. మీరు సిపిఐ 2022లో ఇంకా ఆన్ ప్రైమేజ్ అనే సిస్టమ్స్ తీసేయండి,
ఓన్లీ క్లౌడ్కి మాత్రం మేము సపోర్ట్ చేస్తామని ఎస్ఏపి సిపిఐ వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మనకి ఇంకా మోస్ట్ ఫుల్ రిక్వైర్మెంట్స్ లైక్ బూస్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ ఈ డేటా ఉంది కదా, ఈ మల్టిపుల్ డేటా మనకి లైక్ అబాప్ టీమ్ ఇంకా మనకి టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ వాళ్ళ సపోర్ట్ టీమ్ లైక్ మనకి డేటా సపోర్ట్ టీమ్ ఉంటారు, బ్యాక్ అండ్ టీమ్. ఆ బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు మనకి ఆ డేటా పంపుతారు. సో ఇంకా ఈ సిపిఐలో మనం క్లియర్గా ఏం చేస్తాము అంటే, సిపిఐలో మనకి టోటల్ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బేసెస్కి సంబంధించిన అడ్మిన్ టీమ్ అని ఒకటి ఉంటుంది. అడ్మిన్ టీంలో బేస్ ఇట్లా మనకి సంబంధించిన అథెంటికేషన్స్ లైక్ మనకి ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఆర్ ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్ ఇంకేమున్నా బేసెస్ టీమ్ మీన్స్ అడ్మిన్ టీంలో ఉంటారు. వాళ్ళు అడ్మిన్ టీంలో ఉంటారు. బేసెస్ టీమ్ అనేటోళ్ళు. టెక్నికల్ టీంకి వచ్చేసరికి సిపిఐ, అబాప్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు అబాప్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, డేటా ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం, సిపిఐ కన్సల్టెంట్, వీఆర్ టెక్నికల్స్. మనం ఏం చేస్తాం, ఫ్లోని వచ్చిన డేటాని డిఫరెంట్ ఫార్మెట్ లైక్ వచ్చిన ఫార్మెట్ కాకుండా క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం ఆ డేటాని ట్రాన్స్లేట్ చేసి పంపుతాం. ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే, ఇంకొక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే క్లియర్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ అని ఇంకొకటి ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే సర్టిఫికేషన్స్ ఇంకా సమ్ అథెంటికేషన్కి సంబంధించిన వీటికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ క్లియర్గా మనకి ఇందులో లైక్ డేటా సంబంధించింది ఇది సింపుల్గా. సో అడ్మిన్ టీంలో సెక్యూరిటీ బేస్ నెట్వర్క్, టెక్నికల్లో అబాప్ అండ్ సిపిఐ, ఇంకా ఫంక్షనల్ టీమ్ మీన్స్ లైక్ మనకి సంబంధించిన డేటా మనకి ఏదైతే డేటా పంపుతున్నారో వాళ్ళు ఫంక్షనల్ టీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాయి కదా, ఈ మాడ్యూల్స్ అన్ని ఫంక్షనల్స్ అంటాం మనం. ఈ ఫంక్షనల్ టీమ్ వీళ్ళందరూ ఉండేది ఒక టీం. ఓకే, మనం ఉండేది టెక్నికల్ టీంలో అబాప్ మనం. దెన్ నెక్స్ట్ అడ్మిన్ టీమ్ అంటే సెక్యూరిటీ ఇంకా బేసిస్ నెట్వర్క్ సంబంధించినవి, మనకి సంబంధించిన లైక్ కనెక్టివిటీ ఇష్యూస్ ఆర్ అడ్రస్ ఆర్ సెక్యూరిటీ పర్పస్కి ఇంకా అథెంటికేషన్కి సంబంధించిన ఏమున్నా బేస్ టీంలో అడ్మిన్ టీం వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో ఇది. సో మనకి సిపిఐలో ఏది కావాలి అంటే లైక్ డేటా కావాలి అంటేనేమో ఫంక్షనల్ టీం వాళ్ళు డేటా ఏ ఫంక్షన్ సంబంధించిన డేటా అయితే ఆ ఫంక్షనల్ టీం వాళ్ళు పంపుతారు. డెవలప్ చేయడానికి మనం ఉన్నాం, బ్యాక్ అండ్ అబాప్ టీం ఉంది. దెన్ మనకి ఇంకేమన్నా లైక్ ఎర్రర్స్ ఆర్ అథెంటికేషన్ సంబంధించిన ఏమైనా ఉన్నాయంటే అడ్మిన్ టీం ఉంది. సో జస్ట్ మనకి కనెక్షన్ వీళ్ళతో ఉంటుంది, బట్ మనం ఏ వర్క్ వాళ్ళకి సంబంధించిన వర్క్ మనం చేయం. ఓన్లీ సిపిఐలో క్లియర్గా వచ్చిన డేటాని సెండర్ నుంచి ఒక అడాప్టర్ కనెక్ట్ చేసుకొని ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి తెచ్చుకోవడం. ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో అడిగిన క్లయింట్ రిక్వైర్మెంట్ని మనం ఇక్కడ ఫిల్ఫిల్ చేసి ఇక్కడ ఫిల్ఫిల్ చేసిన ఆ రిక్వైర్మెంట్ని మళ్ళీ రిసీవర్కి పంపడం. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలవాల్సింది ఏంటి అంటే సెండర్ సిస్టమ్ ఏంటి, రిసీవర్ సిస్టమ్ ఏంటి. ఓకే, దెన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఈ 3 బేసెస్. ఓకే, సో ఇక్కడ ఇంకా క్లియర్గా ఏంటి అంటే సెండర్ సిస్టమ్, రిసీవర్ సిస్టమ్ ఏముండొచ్చు మనకు ఆల్రెడీ సిస్టమ్స్ నేను డిస్కస్ చేశాను. ఇదేంటి, ఇవన్నీ సిస్టమ్స్. సో ఇందులో ఏదన్నా ఒకటి సెండర్ సిస్టమ్ ఉంటుంది, ఏదన్నా ఒకటి రిసీవర్ సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం సిపిఐలో క్లియర్గా ఎస్ఏపి టు ఎస్ఏపి అండ్ నాన్ ఎస్ఏపి సొల్యూషన్స్ కూడా చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు మాత్రమే థర్డ్ పార్టీ సిస్టమ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెండర్ ఉన్నది కదా, సెండర్ సిస్టమ్ అనేది ఎస్ఏపికి సంబంధించిన సిస్టమ్ ఈ సిస్టమ్స్ అనుకోండి ఎస్ఏపి సిస్టమ్ అంటాం. లేదు అని అంటే థర్డ్ పార్టీ సిస్టమ్, అదర్ సిస్టమ్స్ ఏమున్నాయి, క్లౌడ్కి సంబంధించినవి ఆర్ నాన్ క్లౌడ్కి సంబంధించినవి.
ఫర్ ఎగ్జాంపుల్ నాన్ క్లౌడ్ అనుకోండి, మెమొరీ లైక్ హార్డ్ డిస్క్ ఇవి మన ఫిజికల్గా సిస్టంలో పెట్టుకొని ఉంటాం కదా అవి. లేదు క్లౌడ్కి సంబంధించినవి అనుకోండి, లైక్ ఎడ్జూర్, మైక్రోసాఫ్ట్, ఇవి చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి. అవి క్లౌడ్కి సంబంధించినవి, వాటికి కూడా మనం డేటా పంపించచ్చు. సో అవి పంపాలి అంటే క్లౌడ్ కనెక్టర్స్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇది ఏంటి అంటే ఈజీగా సెండర్ నుంచి ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి డేటా ఫెచ్ చేసుకోగలుగుతాం. వచ్చిన డేటాని ఈజీగా ట్రాన్స్లేటర్, ట్రాన్స్ఫార్మ్, సెక్యూర్ పర్పస్ కానీ మానిటర్ పర్పస్ కానీ క్లియర్గా చేయగలుగుతాం. దెన్ ఆఫ్టర్ ఇక్కడ నుండి రిసీవర్కి కూడా జస్ట్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్కి సంబంధించిన అడాప్టర్ వాడి కాన్ఫిగర్ చేసి డేటా పంపడం. ఓకే, బట్ మనం ఏం వర్క్ చేస్తాం అనేది క్లియరా సిపిఐలో? యస్, శేఖర్ అండ్ అవినాష్. Yeah, clear. Sorry? Clear. Okay. Right now, we just see one ఒక్కసారి మనకి ప్యాలెట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇంకా అడాప్టర్స్ ఎలా ఉన్నాయి, అసలు మనం ఏం చేస్తాం అనేది ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్. లైక్ ఎందుకు అంటే మీకు అక్కడ ఇమేజెస్ చూపించడం కన్నా రియల్ టైం చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. బట్ నేను అదే చూపిస్తాను మీకు. యా, దిస్ ఈస్ ద ఐఫ్లో. ఓకే, సో సెండర్ నుంచి స్టార్ట్కి ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి ఒక డేటా తెచ్చుకున్నాం. హెచ్టిటిపిఎస్ అనే అడాప్టర్ వాడినాం. దీంట్లో జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చినాయి కదా కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ ఏం చేయాలి, ఇవి మనం ఎలా ఎంటర్ చేయాలి, జస్ట్ ఇవి దీనికి సంబంధించినవి మనం క్లియర్గా నేర్చుకుంటాం. సో ఒక్కసారి ఇది మళ్ళీ ఒకటి కొత్త చూపిస్తే మీకు అసలు ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్ థాట్ ఐడియా వస్తుంది. అది చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు ఇంటిగ్రేషన్ ఫ్లో. Okay, this is the Ramendra, I guess it's Ramendra, right? sorry. Yeah. Like I have a doubt. Like Yeah, why please. don't we start with the requirement? If you know the requirement exactly, then we can do this, right? Yeah, So that okay. we'll get it easily. Yeah. Yeah, our requirement was like a sender sends the one, like one field. Okay, for example, sender sends the if name of the person. Okay, person name, like the sender sends the Avinash. Okay, is sending Avinash. So in that case, అవినాష్ అనే ఫీల్డ్ నేమ్ని మనం సెండర్ సెండ్ చేసినప్పుడు క్యాప్చర్ చేసుకొని ఒక థర్డ్ పార్టీ లైక్ వేరే అప్లికేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా, వాళ్ళకి సంబంధించిన డేటా ఎంప్లాయ్ సెంటర్లో ఉందనుకోండి. డేటా క్లియర్గా క్లయింట్ ఏమడుగుతున్నాడు, అవినాష్ అనేది జాబ్ డీటెయిల్స్ నాకు క్లియర్గా కావాలి అని అడిగిండు. డీటెయిల్స్ అది ఎస్ఎఫ్టిపిఆర్ లేకుంటే మెయిల్లో నాకు కావాలి అని క్లియర్గా అడిగిండు. సో అప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ నుంచి సెండర్ నుంచి ఒక అడాప్టర్ తీసుకుంటున్నాం. ఓకే, సో అడాప్టర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపిఎస్ నుంచి మనకి సెండ్ చేస్తున్నాడు ఎవరు, సెండర్ సిస్టమ్, ఏదైనా నేమ్ అవినాష్ ఆర్ శేఖర్ ఆర్ మాహి ఆర్ రామేందర్, ఇంకేదైనా నేమ్ సెండ్ చేస్తున్నాడు. ఆ సెండ్ చేసిన నేమ్ ఇక్కడికి వస్తుంది మనకి త్రూ హెచ్టిటిపిఎస్. ఎవరు సెండ్ చేస్తున్నారు, సెండర్ అనే పర్సన్ సెండ్ చేస్తుండు. సెండ్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుండి థర్డ్ పార్టీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయ్ సెంట్రల్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ ఒక క్లౌడ్ సర్వర్లో ఎక్కడనో స్టోర్ చేసుకున్నారు, వాళ్ళ కంపెనీ సర్వర్లో. సో ఆ కంపెనీ సర్వర్కి యాక్సెస్ తీసుకుంటున్నాం త్రూ క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేసి. ఎందుకు, అది నాన్ ఎస్ఏపీ సిస్టమ్ కాబట్టి. ఎస్ఏపీ సిస్టమ్స్ అయితే మనకి వేరే అడాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ కనెక్ట్ కావడానికి. సో ఆ దానికి కనెక్ట్ అయ్యి ఆ డేటాని, సో అక్కడ ఏం చేస్తున్నాం, ఒక కండిషన్ రాస్తాం, నేమ్ ఈక్వల్
నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో ఈ వచ్చినది నేమ్కి ఈక్వల్గా అయినప్పుడు మనం డేటా స్టోర్లో లైక్ ఎంప్లాయీ సెంటర్ ఇంకా ఎక్కడైతే సర్వర్కి కనెక్ట్ అయ్యామో ఆ సర్వర్లో డేటా ఉంటే ఆ డేటాని ఫెచ్ చేయమని చెప్తున్నాం. ఆ ఫెచ్ చేసిన డేటా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ట్రాన్స్లేట్ ఇందులో కంటెంట్ మోడిఫైర్ అని ఒకటి ఉంటుంది. ఈ కంటెంట్ మోడిఫైర్లో క్యాప్చర్ చేసుకొని దీనికి కొన్ని పారామీటర్స్ క్రియేట్ చేసుకుంటాం. పారామీటర్స్ అంటే వచ్చిన డేటాలో మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో లైక్ ఫైల్ నేమ్ లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళి మనం జాబ్ డీటెయిల్స్ ఫెచ్ చేసుకుంటాం. జాబ్ డీటెయిల్స్కి సంబంధించిన పారామీటర్స్ కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ పారామీటర్స్ క్రియేట్ చేసుకొని ఆ ఏదైతే ఫీల్డ్స్ కావాలి మళ్ళీ జాబ్ డీటెయిల్స్లో కూడా నాకు జాబ్ స్టేటస్ లైక్ జాయినింగ్ డేట్ ఓన్లీ జస్ట్ లిమిటెడ్గా అడిగిండు అనుకోండి. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం అంటే మనకి అవసరం లేని ఫీల్డ్స్ని రిమూవ్ చేయడానికి మెసేజ్ మ్యాపింగ్ ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ గ్రాఫికల్ మ్యాపింగ్ కానీ లేకుంటే గ్రూవీ స్క్రిప్ట్ వాడా లేకుంటే అవసరం లేని ఫీల్డ్స్ రిమూవ్ చేయడానికి ఫిల్టర్ ఇంకా ఉన్నాయి. సో అది వాడి ఏదైతే కావాలనో అవి మాత్రమే మళ్ళీ సెండర్ నుంచి ఇంకొక అడాప్టర్ వాడి జాబ్ డీటెయిల్స్ ఇక్కడ మెయిల్ అడాప్టర్ లైక్ ఇందాక మెయిల్ అడాప్టర్ అని చెప్పా కదా, మెయిల్ అడాప్టర్ వాడి ఇక్కడ మళ్ళీ సమ్ కాన్ఫిగరేషన్ ఇచ్చి మెయిల్ బాడీలో సింపుల్గా దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఇక్కడ ఏదైతే నేమ్ వచ్చిందో ఆ నేమ్ లైక్ మన పారామీటర్స్ వాడొచ్చు. ఇక్కడ ఆ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవినాష్ అనే నేమ్ వచ్చింది. అవినాష్ జాబ్ డీటెయిల్స్ ఫుల్ జాబ్ డీటెయిల్స్ ఫుల్ లోడ్ డేటా. సో ఏదైతే డేటా మనం ఫెచ్ చేసుకున్నామో ఆ డేటాని క్లియర్గా ఇక్కడ చెప్తాం. సో సింపుల్గా ఏంటి అంటే రిక్వైర్మెంట్కి లో మనం వర్క్ చేసేది ఇక్కడ మాత్రమే. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి సింపుల్గా ఒక 30 to 40 ప్యాలెట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. సెండర్ రిసీవర్ అంటే ఇది దెన్ దీంట్లో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ లోకల్ ఇది ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇలాగే ఇంకా మనకి 2 ఉంటాయి. అవి ఏంటి అనేది మనం క్లియర్ తెలుసుకోవచ్చు. దెన్ తర్వాత ఇవన్నీ ఏంటి అంటే లైక్ ఈవెంట్స్ ఇక్కడ సెండర్కి ఇంకా ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన కనెక్షన్ చేయాలి అంటే ఇది ఈవెంట్స్ అనే మస్ట్ అండ్ షుడ్. లైక్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో కొన్ని ఈవెంట్స్ వాడతాం. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పా. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో కొన్ని, లోకల్ ఇంటిగ్రేషన్లో కొన్ని. దెన్ ఇదేంటి అంటే సింపుల్ జస్ట్ కనెక్ట్ చేసుకోవడానికి అది ఇది జస్ట్ ఒక ఆప్షన్ అంతే. డిలీట్ మీన్స్ జస్ట్ ఏదైనా డిలీట్ చేయడానికి. దీంట్లో మ్యాపింగ్లో మనకి 4 types ఆఫ్ మ్యాపింగ్స్. ఓకే, దెన్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి కొన్ని ఆప్షన్స్. ఓకే, ఈ కొన్ని 7. దెన్ దాని తర్వాత కాల్స్, ఎక్స్టర్నల్ కాల్స్, లోకల్ కాల్స్. ఓకే, రౌటింగ్లో మనకి మోస్ట్లీగా వాడేది ట్రాన్స్ఫర్మేషన్లో ఇందులో కొన్ని ఆప్షన్స్ 2-3. దెన్ రౌటింగ్లో ఇందులో అన్ని మోస్ట్లీగా వాడతాం. ఇవన్నీ ఈజీగా ఉంటే అన్నీ వాడతాం. ఓకే, దెన్ సెక్యూరిటీ పర్పస్ లైక్ డేటాని హైడ్ చేసి లైక్ ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్కి వాడడానికి ఇవి వాడతాం. ఓకే, దెన్ ఇదేంటి అంటే డేటా స్టోర్ చేసుకోవడానికి లైక్ వేరియబుల్గా ఒక స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే డేటా స్టోర్ ఆపరేషన్స్ అని ఇంకొన్ని దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇవే ఇక్కడ పడుకున్న ప్యాలెట్ ఆప్షన్స్ మాత్రమే. ఇవన్నీ టోటల్గా 30 to 40 ఉన్నాయి. దీంట్లో 10 క్లియర్ అని నేర్చుకుంటే చాలు. ఇంకొకటి ఇక్కడ ఆల్రెడీ చెప్పా మీకు, వెయిట్ ఎ సెకండ్. Oh my God. Wait a second. యా, ఇక్కడ చూడండి ఇందులో మనకి లైక్ మోస్ట్లీ 15 to 20 or 30 ప్యాలెట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ అవసరం లేవు మనకి. ఓకే, మోస్ట్లీగా మనం వాడేది ఎఫ్టిపి, ఎస్టిటిపి, ఐడాక్, జేడిబిఎస్, జేఎంఎస్, మెయిల్, ఓడేటా. ఓకే,
ఓపెన్ కనెక్ట్ ఇస్ ప్రాసెస్ డైరెక్ట్ RFC, SFTP, సక్సెస్ ఫ్యాక్టర్, దట్స్ ఇట్. ఇవి మాత్రమే. దీంట్లో ప్రతి దగ్గర ఇప్పుడు నేను చెప్పినవి అన్ని వాడతామని లేదు. ఎక్కడ లైక్ రిసీవర్ సిస్టమ్ని బట్టి మనం ఒక్కొక్క అడాప్టర్ చేంజ్ అయిపోతుంది. సక్సెస్ ఫ్యాక్టర్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా సక్సెస్ ఫ్యాక్టర్ వాడతాం. సక్సెస్ ఫ్యాక్టర్ టోటల్గా ఎంప్లాయ్స్ సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. మనకి ఇంకా ఇందులో మనకి టోటల్ లైక్ 2 సినారియోస్, లైక్ మనకి 2 సినారియోస్ మీద మనకి ప్రాజెక్ట్స్ రావచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి A2A అండ్ B2B. A2A మీన్స్ లైక్ అప్లికేషన్ టు అప్లికేషన్ సినారియోస్. ఓకే. B2B మీన్స్ బిజినెస్ టు బిజినెస్. ఓకే. అప్లికేషన్ టు అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ సిస్టమ్ నుంచి ఇంకొక అప్లికేషన్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఇదే ఉంటుంది. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేవు మనకి ఇందులో. డేటాని ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫర్, సెక్యూరిటీ పర్పస్ ఆర్ మానిటర్ పర్పస్, ఈ 4 మాత్రమే. అవి ఎక్కడ వర్క్ చేస్తున్నాం? A2A అప్లికేషన్సా లేకుంటే B2B సినారియోసా? A2A అంటే ఈ సెండర్ సిస్టమ్ అనేది ఒక అప్లికేషన్, ఇది ఒక అప్లికేషన్. లేదు అప్లికేషన్ కాదు అని అంటే ఇంకేముంది? ఇది ఒక బిజినెస్, ఇది ఒక ఆర్గనైజేషన్, ఇది ఒక ఆర్గనైజేషన్. ఓకే. సో సింపుల్. మనకి ఉన్న 2 మెథడ్ సినారియోస్ మాత్రమే. మనం మోస్ట్లీగా A2A సినారియోస్ మీద వర్క్ చేస్తాం. సినారియోస్ అని ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి A2A సినారియోస్ ఈజీగా ఉంటాయి. దీన్నే క్లియర్గా మనం A2A సినారియోస్ మాత్రమే చేస్తాం. ఇంకా ఇక్కడ సింపుల్ ఏంటి అంటే ఇక్కడున్న ప్రతి ఆప్షన్ లైక్ ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి సెండ్ చేసేంత మటుకు మాత్రమే మనం వర్క్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏదైనా ఎర్రర్ వస్తే లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎర్రర్ అయినా అక్కరైతే దీనికి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం మనది. లైక్ ఈ ఇంటిగ్రేషన్కి సంబంధించింది దిస్ ఈజ్ అవర్ సిపిఐ. ఇంతకు మించి ఇంకా మనకి ఏం లేదు. దీంట్లో మాత్రం మనం వర్క్ చేస్తాం. ఇందులో మనకి మోస్ట్లీగా డిస్కవర్, డిజైన్, మానిటర్ ఈ 3 తప్ప ఇంకో వేరే దాంట్లోకి వెళ్ళాం. మోస్ట్లీగా డిజైన్, మానిటర్లో మనం వర్క్. డిజైన్లో మనం కావాల్సిన రిక్వైర్మెంట్కి సంబంధించిన డిజైన్ ఇందులో చేస్తాం. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ దిస్ ఈస్ ఫ్లో. ఇదే ఒక ఫ్లో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ట్రాన్స్ఫర్ చేయడమే ఒక ఫ్లో. మనకు వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఇంకా వర్క్ మొత్తం కూడా ఇక్కడనే మనం వర్క్ చేసేది. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలానే ఉంటుంది. సో దీంట్లో ఏదైనా ఎర్రర్ వచ్చింది, లైక్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, దీనికి సంబంధించిన ఏదైనా ఎర్రర్ వచ్చింది అని మనకు తెలవడానికి మానిటర్లో వెళ్తాం. మానిటర్లో క్లియర్గా ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అలా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ని బట్టి మనం ఇక్కడ వర్క్ చేస్తాం. క్లియర్. ఇక్కడ వర్క్ చేసి దాన్ని చేంజ్ చేయగలుగుతాం, ఆ ఎర్రర్ని సాల్వ్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద టోటల్ లైక్ ఈ ప్యాలెట్ ఆప్షన్స్ అడాప్టర్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా సినారియోని సాల్వ్ చేయగలుగుతాం. లైక్ రిక్వైర్మెంట్కి ఏమొచ్చింది రిక్వైర్మెంట్, ఈ రిక్వైర్మెంట్ మొత్తం కూడా మనకి క్లియర్గా ఏం అడాప్టర్ వాడాలి, ఏ ప్యాలెట్ ఆప్షన్స్ వాడాలి, ఏ సిస్టమ్ వస్తుంది, ఏ సిస్టమ్కి డేటా పంపాలి, ఏ ఇన్పుట్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది, ఏ అవుట్పుట్ డేటా మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ డేటా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎవ్రీథింగ్. ఇదంతా FSD డాక్యుమెంట్ అని మనకు ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి వస్తుంది. ఆ డాక్యుమెంట్ క్లియర్గా చదివి మనం టీమ్ ఆల్రెడీ మనకి టీం డిస్కస్ చేస్తుంటారు ఎలా చేయాలి ఏంటి అని. మనకి డైరెక్ట్ వర్క్ అయితే యాక్సెస్ చేయరు. మనకున్న నెక్స్ట్ పర్సన్ లైక్ మస్ట్ అండ్ షుడ్గా 2 డెవలపర్స్ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కరే ఉన్నారు అంటే లీడ్ పొజిషన్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంటారు వాళ్ళు. సో 2 ఉంటారు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు మనకి చెప్తుంటారు, మనం క్లియర్గా వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో మా ఫ్రెండ్స్, మా జూనియర్స్ ఇంకా వీళ్ళు క్లియర్గా ఏంటి అంటే 3 years వేరే డొమైన్లో వర్క్ చేసి డైరెక్ట్ దీంట్లోకి షిఫ్ట్ అయ్యి వాళ్ళ డొమైన్ కంటే డబుల్ శాలరీ ఇందులో తీసుకున్న పర్సన్స్ ఉన్నారు. ఎందుకు? ఆల్రెడీ సిపిఐ మొత్తం క్లౌడ్ బేస్ సంబంధించింది, దీంట్లోకి షిఫ్ట్ అయితే క్లియర్గా ప్యాకేజెస్ హైగా ఉన్నాయి అని క్లియర్గా ఎప్పుడైతే తెలిసిందో, నేను జస్ట్ చెప్పడం ఆలస్యం, జస్ట్ ఇట్లా షిఫ్ట్ అయిపోయారు. ఎందుకు? ఫుల్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని లైక్ చాలా మంది ఇలా లైక్ ఇట్లా లెర్న్ అయ్యి డొమైన్ షిఫ్ట్ అయ్యి ఓల్డ్ డొమైన్ని కూడా క్లియర్గా సిపిఐలో వర్క్ చేసాము అని చెప్పి పెట్టేసి మొత్తం ఎక్స్పీరియన్స్ దీని మీద చేసామని చెప్పి ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 yearsకి ప్రీవియస్గా 5 ప్యాకేజ్ ఉంది అనుకోండి.
దెన్ 2 ఇయర్స్ అయిపోయి ఇప్పుడు వేరే డొమైన్కి షిఫ్ట్ అయిదాం అనుకున్నప్పుడు సిపిఐ డొమైన్ చూస్ చేసుకొని దీంట్లో షిఫ్ట్ అయితే 5 lakhs ప్యాకేజ్ కాస్త డబల్ 10 సింపుల్. 3 yearsకి 15 to 18 3 yearsకి డిపెండ్స్ ఆన్ ఇంకా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి. సింపుల్గా ఇది ఫుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. లైక్ నేను రీసెంట్గా కూడా చూసింది ఏంటి అంటే మైగ్రేషన్ అనేది లాస్ట్కి వచ్చేసరికి చాలా మంది ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయి మొత్తం మైగ్రేట్ చేసుకోవడానికి చాలా బల్క్ హైరింగ్ చేసుకొని ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం క్లౌడ్కి మైగ్రేట్ అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో దట్స్ వై బూస్ట్గా చాలా మంది దీన్ని ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ వచ్చి హైర్ చేసుకోవడానికి మనకి ఓపెన్ అవుతున్నాయి రిక్వైర్మెంట్స్. మనం ఇది టోటల్గా మీకు ఆల్రెడీ A2A సినారియోస్ B2B సినారియోస్ అని చెప్పాయి కదా, ఇక్కడ చూడండి B2B సినారియోస్ B2B సినారియోస్ సేమ్ ఇలానే ఉంటుంది. సో అది ఇంకొక ప్రాసెస్. లైక్ ఇక్కడ సెండర్ సిస్టమ్ రిసీవర్ సిస్టమ్స్ అనేది సిస్టమ్స్ లైక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి బిజినెస్ టు బిజినెస్కి సంబంధించినవి. ఇక్కడ అప్లికేషన్ టు అప్లికేషన్ అంటాం సింపుల్ A2A అప్లికేషన్స్ ఇవన్నీ A2A సినారియోస్. సో సింపుల్ మనకు వచ్చిన డేటాని మనం ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫర్, సెక్యూరిటీ అండ్ మానిటర్ పర్పస్ ఈ 4 పర్పస్ చేసి రిసీవర్కి సెండ్ చేయడం అంతే సింపుల్. మనం టోటల్గా సిపిఐలో వర్క్ చేసేది. దీంట్లో కొన్ని డిఫరెంట్ కాల్స్ లైక్ సింక్రనస్ కాల్, అసింక్రనస్ కాల్ ఇవన్నీ. ఇంకా అవంటే ఏంటి ముందు పోతుంటే మనకి డేటా ఎలా వస్తుంది, ఏం చేయాలి ఈ ప్రాపర్గా అర్థమవుతుంటుంది. ఓకే, సిపిఐలో ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం అనేది క్లియరా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? హలో లేవు. యా శేఖర్, మీకు అర్థమైందా? లైక్ సిపిఐలో మనం డేటా రిక్వైర్మెంట్ వస్తే ఏం చేస్తాం, ఎలా చేస్తాం, లైక్ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అదే సెంటర్ పట్టి రిసీవర్కి ఏం కావాలి రిక్వైర్ పెట్టి మనం మోడిఫై చేస్తాం. ఎస్, బిట్వీన్ మనం వర్క్ చేసేది సెండర్కి రిసీవర్కి మధ్యలో వాళ్ళు అడిగిన డేటా ఏంటి, మనకు వచ్చిన డేటాని వాళ్ళు ఏదైతే డేటా అడుగుతున్నారో మనకు ఆల్రెడీ ఆ డేటా పంపించి ఉంటారు. కాకపోతే వాళ్ళు అడిగేది ఫార్మాట్ చేంజ్ అంతే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ రామేందర్, శ్రీరామ్, ఇంకా మాహి, శేఖర్, అవినాష్ అని ఉంది. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏమడుగుతారు, ఫస్ట్ అవినాష్ అనేటోళ్ళు కావాలి, లేకుంటే మాహి అనే పర్సన్ ఫస్ట్ ముందరికి రావాలి, లేకుంటే శేఖర్ అనే పర్సన్ ముందరికి రావాలి. సో ఇలా అడుగుతారు. లేదు అని అంటే నాకు ఓన్లీ 4 లైక్ 5 పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ పంపుతుంటే వాళ్ళు ఆ 5 personsలో ఎంతమంది లైక్ లాస్ట్ మంత్ 30 days వర్క్ చేశారు, లేదు ఎన్ని సేల్స్ చేశారు, 5 members లాస్ట్ మంత్ 30 daysలో హైయెస్ట్ సేల్స్ ఎంత, మోస్ట్గా రీచ్ అయింది ఎంత, లేకుంటే ఒక కండిషన్ పెట్టి ఈ కండిషన్కి ఎంత సేల్స్ వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని తీసుకొచ్చారు. సో మొత్తం ఇది మానిటర్ పర్పస్కి వాడిర్రు. లైక్ ఎంత వచ్చింది ఏంటి అంటే మానిటర్ పర్పస్. సెక్యూరిటీ పర్పస్ మీన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఇన్ lakhs of రూపీస్ లైక్ ఈ బ్రాంచ్ నుంచి వచ్చాయి, ఈ బ్రాంచ్ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్కటి అనుకోండి, ఇవన్నీ యాడ్ చేసి పంపించమని చెప్పి లైక్ డే బై డే వచ్చిన డేటా 1 monthలో యాడ్ చేసి ఒకటే డేటా పంపించమని అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టోర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్లు వస్తాయి. దెన్ అట్లా 7 daysకి 1 weekకి 7 files మాత్రమే రావాలి అని చెప్పి రిక్వైర్మెంట్. సింపుల్గా ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి. మనకి ఒక స్టోర్ ఉంది, ఒక స్టోర్లో నెంబర్ ఆఫ్ లైక్ 7 days వీక్లీ 7 days మన స్టోర్ రన్ అవుతుంది. సో షాప్ ఓనర్ వచ్చేసి యుఎస్లో ఉన్నాడు. సో ఆయన క్లియర్గా ఏమడుతున్నాడు, స్టోర్ ఓనర్ ఏమడుగుతున్నాడు అంటే క్లియర్గా నాకు డే వైజ్గా లేకుంటే అవర్కి లేకుంటే ఇట్లా పంపితే నేను చూసుకోలేను, ఐఎమ్ బిజీ, సో నాకు మంత్లీ రిపోర్ట్ ఒకసారి పంపించండి అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఈరోజు ఈ టైంకి ఏ కస్టమర్ వచ్చినా ఆ కస్టమర్ డేటా ఆటోమేటిక్గా మన సిస్టంలో స్టోర్ అవుతుంది. సో ఆ సిస్టంలో స్టోర్ అయిన డేటా వీక్లీ ఒకసారి
ఓకే, వీక్లీ ఒకసారి ఆర్ డేకి ఒకసారి ఫస్ట్ డేకి ఒకసారి ఆ డేటాని ఇది ఆ సిస్టమ్ అనుకోండి, సేవ్ అయ్యే సిస్టమ్ అనుకోండి, స్టోర్ సిస్టమ్ అనుకోండి. ఇక్కడ నుంచి మన సిపిఐకి కాల్ చేసుకుంటాం, డేటా ఫెచ్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న డేటా మొత్తం సిపిఐకి ఫెచ్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు ఏంటి మొత్తం జాయిన్ చేసి లేకే మొత్తం కలిపి ఇది మండే డేటా అని ఈ సిస్టంలోనే ఎక్కడి నుంచి రిసీవర్ ఎండ్ నుంచి మళ్ళీ ఇక్కడనే స్టోర్ చేస్తున్నాం ఏమని మండే అని చెప్పి. సో నెక్స్ట్ డే ఏం చేస్తున్నాం, నేమ్ లేకుండా స్టోర్ అయిన డేటా మొత్తం మళ్ళీ తీసుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, అంతా ఒక దగ్గర జాయిన్ చేసి మళ్ళీ ఎండ్ నుంచి మళ్ళీ ఇక్కడ అదే దాంట్లో మండే తర్వాత నెక్స్ట్ ట్యూస్డే అట్లా డే వైజ్గా మండే నుంచి సండే వరకు అన్ని డే వైజ్గా స్టోర్ చేస్తున్నాం. సండే రోజు ఏం చేస్తున్నాం, సండే అయిపోయిన తర్వాత సండే నుంచి మండే వరకు ఉన్న ఫైల్స్ మొత్తం మళ్ళీ ఫెచ్ చేసుకొని మండే నుంచి సండే వరకు ఉన్న ఫైల్స్ అన్ని జాయిన్ చేసి మళ్ళీ 1 వీక్ అని చెప్పి ఫస్ట్ వీక్ అని మళ్ళీ ఇందులోనే స్టోర్ చేసుకుంటున్నాం. సో 4 వీక్స్ కాగానే మంత్ కంప్లీట్ అయిన తర్వాత దిస్ ఈస్ లైక్ 1 మంత్ డేటాని 4 వీక్స్ డేటా యాడ్ చేసి ఒక్కసారి ఆ 1 మంత్కి వచ్చిన డేటా ఆ 1 మంత్ డేటా దిస్ ఈస్ 1 మంత్ డేటా అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇంకా ఎక్స్టర్నల్ ఈ ఐఫ్లో కాకుండా వేరే ఐఫ్లో క్రియేట్ చేసి మంత్ డేటా ఇది అని చెప్పి వాళ్ళకి పంపుతాం. సో ఇక్కడ మనం మొత్తం ఎన్ని ఐఫ్లోలు క్రియేట్ చేస్తున్నాం, డేకి ఒక ఐఫ్లో క్రియేట్ చేస్తున్నాం, వీక్లీ ఒక ఐఫ్లో క్రియేట్ చేస్తున్నాం, మంత్కి ఒక ఐఫ్లో, టోటల్ 3 ఐఫ్లో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మొత్తం 3 ఐఫ్లోస్ క్రియేట్. వెయిట్ ఎ సెకండ్, ఐ హ్యావ్ ఎ కాల్. Hello? Hello? Yes sir, I got a call sir. 1 minute sir, give me 1 minute. Yeah, okay. Hello. ఇక్కడ మనం టోటల్ గా 3 ఐఫ్లోస్ క్రియేట్ చేస్తున్నాం 1 ప్రాజెక్ట్స్ కి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంటి ఇక్కడ, లైక్ ఒక స్టోర్ కి వచ్చిన డేటా మొత్తం మంత్ వైజ్ గా మన యుఎస్ లో ఉన్న క్లయింట్ కి పంపించడం. సో ఇది రిక్వైర్మెంట్. దీనికి మన టీంలో ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, లైక్ దీనికి ఇన్ని ఐఫ్లోస్ క్రియేట్ చేయాలి, ఇన్ని చేయాలి అని చెప్పి ఆల్రెడీ డిజైన్ చేసి FSD డాక్యుమెంట్స్ ప్రతి యాక్షన్ ఆఫ్ ప్లాన్ మొత్తం క్రియేట్ చేసి పెడతాడు. సో దాంట్లో మనకు ఒక పార్ట్ మేబీ అది మంత్ ఆర్ వీక్ ఆర్ డేకి సంబంధించిన ఐఫ్లో క్రియేట్ చేయమని చెప్పి రావడమా ఏది అసైన్ చేసేది తెలియదు. సో మనకు ఆల్రెడీ ఐఫ్లో ఎలా క్రియేట్ చేయాలవచ్చు, దీంట్లో ఉన్న ప్యాలెట్ ఆప్షన్స్ ఎలా వాడాలనో క్లియర్గా ఒక్కొక్కటి మనం రోజు నేర్చుకుంటాం, కానీ అవి కూడా తెలిసిపోతే సో ఆ రిక్వైర్మెంట్ ఏదైతే వచ్చిందో ఆ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ డేలో ఉన్న మల్టిపుల్ ఇన్వాయిస్ ఇవన్నీ యాడ్ చేయాలంటే ఒక ఆప్షన్ వాడాలి, ప్యాలెట్ ఆప్షన్. లేదు దాన్ని స్ప్లిట్ చేయాలంటే ఒక ఆప్షన్ వాడాలి, లేకుంటే కన్వర్ట్ చేయాలంటే ఒక ఆప్షన్ వాడాలి, ఫిల్టర్ చేయాలంటే ఇంకొక ఆప్షన్ వాడాలి. వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్ ఏంటి అని మనకి ఈజీగా అర్థమైతే దానికి సంబంధించిన ఫ్లో ప్యాలెట్ ఆప్షన్స్ వాడి మనం క్లియర్ చేయగలుగుతాం. సో ఈ ప్యాలెట్ ఆప్షన్ మనం వచ్చిన కోర్స్, ఇప్పుడు వచ్చే కోర్స్ మొత్తంలో ఈ ప్యాలెట్ ఆప్షన్స్ ఈ సిస్టమ్ నుంచి దీనికి కనెక్ట్ చేయడానికి ఏ అడాప్టర్ వాడుతున్నాం ఇవి జస్ట్ దాని గురించి నేర్చుకోవడమే సింపుల్ గా. ఓకే, దిస్ ఇస్ ఇంకా డెమో క్లాస్. ఓకే, ఇదిగో హలో యా ప్లీజ్ గో హెడ్. ఇందులో మనకి కోడింగ్ పార్ట్ ఎంత వరకు ఉండొచ్చు, లైక్ హౌ మచ్ పర్సెంటేజ్ మనం మొత్తం కోడింగ్ పార్ట్ మీద డీల్ చేస్తాం,
లైక్ ఇక్కడ నేనంటే లైక్ నాన్ కోడింగ్ సైడ్ నుంచి వస్తాను. యా అవినాష్ నేను మంచిగా ఇచ్చాడేమో స్టార్టింగ్ లో శ్రీరామ్ సార్ యు ఆర్ నాట్ మ్యూట్ సార్. శ్రీరామ్ సార్ హలో శ్రీరామ్ సార్ ఓకే సార్. అవినాష్ మనకి ఇక్కడ ఏంటి అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కూడా ఈజీగా ఇందులో వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తున్నా మీకు. ఇంకా నేను ఆల్రెడీ డెమో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంగ్లీష్ ఇస్తే రిక్వైర్మెంట్ ఏంటి, ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రాపర్ ఒక్కొక్క దగ్గర ఈ డౌట్స్ అడగలేరు అని టోటల్ గా తెలుగులో చెప్పా. ఇఫ్ ఇన్ కేస్ క్లాస్ కూడా క్లియర్ గా తెలుగు చెప్పడానికి కూడా నేను రెడీ. సో ఇక్కడ ఏంటి అంటే అవినాష్ మనకి రిక్వైర్మెంట్ అనేది అర్థమైతే రిక్వైర్మెంట్ మనకి టోటల్ గా వచ్చేది మీకు ఇంకా ఇది కూడా చూపిస్తా ఉండండి వెయిట్. మనకి రిక్వైర్మెంట్ టోటల్ గా వచ్చేది ఇది ఈ టైప్ ఆఫ్ డేటా ఒకటి, ఇది కాదు ఈ టైప్ ఆఫ్ డేటా ఒకటి, ఓకే ఈ టైప్ ఆఫ్ డేటా, ఈ టైప్ ఆఫ్ డేటా ఒకటి, మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫార్మాట్ డేటా వస్తుంది. 3 టైప్స్ ఆఫ్ ఏంటి అంటే ఒకటి XML, JSON, CSV. ఈ మూడు డేటా ఈ 3 ఫార్మాట్స్ నేను చెప్తా క్లియర్ గా. ఈ ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్. ఇంకొకటి నాన్ ఐటీ నుంచి ఇందులోకి వచ్చిన అనేది అసలు ఏ మాత్రం పెట్టుకోకండి. మా ఫ్రెండ్స్ లైక్ బీటెక్ లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అసలు వాళ్ళకి ఏం రాదు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3-4 ఇయర్స్ ఖాళీగా ఉన్న తర్వాత ఫేక్ పెట్టుకొని వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే వచ్చే డేటా ఏమొచ్చింది, ఆ డేటాని ఏం చేయమంటున్నాడు, ఎలా చేస్తున్నాం. ఇక్కడ సింపుల్ గా మీరు అడిగిన క్వశ్చన్ లైక్ స్క్రిప్టింగ్ ఎంత ఏంటి అన్నారుగా, స్క్రిప్టింగ్ తో చెయ్యొచ్చు. మొత్తం స్క్రిప్టింగ్ తో వర్క్ చేస్తే నెక్స్ట్ వచ్చే డెవలపర్కి అర్థం కాదు. సో స్క్రిప్టింగ్ అనేది దీంట్లో చెయ్యొచ్చు, కానీ 100% వాడడం మనకే డేంజర్. సో 10-20% మనం వాడచ్చు. అసలు వాడకున్నా టోటల్ ప్యాలెట్ ఆప్షన్స్ తో మనం చేయొచ్చు. ఓకే, వచ్చే రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని జస్ట్ అర్థం చేసుకుంటే ఇక్కడున్న ఈ ప్యాలెట్ ఆప్షన్స్ తో జస్ట్ ఏది దేనికి వాడతాం అనేది మనకు తెలిస్తే జస్ట్ వాడడమే. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం స్క్రిప్టింగ్ అనిపించింది అవినాష్? ఇక్కడ మీకు ఏమైనా స్క్రిప్టింగ్ అనిపించిందా? ఇక్కడ ఏమైనా స్క్రిప్ట్ కొట్టేటట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే లైక్ నేను తెలుసుకుందంటే మీరు ఏదైతే HTTPS ఇచ్చారో అది దాంట్లో స్క్రిప్టింగ్ ఏమో అని HTTPS అంటే దీనంత డెడ్ ఈజీది ఇందులో అడాప్టర్ లేదు తెలుసా? మీకు తెలుసో తెలియదు. దీంట్లో ఇది ఒక్కటే వాడతాం అడ్రస్ అనేది. యాక్చువల్గా ఇది ఎవరు చూపియరు డెమో క్లాస్ లో. నేను ఎందుకు చూపించా అంటే మీకు ఇందులో ఇంకేదో ఉంది అనే ఇంటెన్షన్ ఉండొద్దు. నేను క్లియర్గా ఈ నుంచి గిడి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతిరోజు ఇది చెప్తా, దీంట్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి, ఇది క్లియర్గా ఉండాలి అని ఇప్పుడు జస్ట్ మీకు మాత్రమే చూపించా. ఇంతకు ముందు ప్రీవియస్ ఏ డెమోలో చూపించలేదు నేను. ఓకే, ఎప్పుడైనా ఇక్కడతో ఎండ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడనే ఎండ్ చేసేటోన్ని. బట్ మీకు ఇంకొంచెం క్లియర్గా అసలు ఏం నేర్చుకుంటున్నాం ఏంటి అనేది ఒక ప్రాపర్ ఐడియా ఉండాలి అని చెప్పి ఇందులోకి తీసుకొని వచ్చిన. స్క్రిప్టింగ్ అయితే దీంట్లో వాడను, 100% వాడము అని చెప్పాము. ఒక 5-10%, ఆ 5-10% కూడా మీకు రావాల్సిన అవసరం లేదు. 100% నేను క్లియర్గా చెప్తున్నా, రావాల్సిన అవసరం లేదు. దీంట్లో వాడేది ఒక్కటే గ్రూవీ స్క్రిప్ట్ అనేది ఒకటి. ఆ గ్రూవీ స్క్రిప్ట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డేటా వస్తుంది, ఈ డేటాలో ఓన్లీ ఈ ఫీల్డ్స్ వచ్చిన అవినాష్కి సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే రావాలి అని చెప్పేసి మనం జస్ట్ ChatGPT స్క్రిప్ట్ మనం మాన్యువల్ గా ఇంగ్లీష్ లో టైప్ చేసి చెప్తే అది స్క్రిప్ట్ ఇస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడమే. అది ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలి అనేది గ్రూవీ స్క్రిప్ట్ జస్ట్ అర్థమైతే చాలు మనకి. అది ఎలా అర్థం చేసుకోవాలో నీకు లైక్ గ్రూవీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తా. ఒక డే మొత్తం కదా, 1 అవర్ మొత్తంగా నేను క్లియర్గా దాని గురించి చెప్తా. ఓకే, స్క్రిప్టింగ్ గురించి అవసరం లేదు, మీరు అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఇన్సూరెన్స్ అయితే నేను ఇస్తున్నా. ఇంకా ఎనీ డౌట్ అవినాష్? సో రామేందర్, యాక్చువల్లీ ప్రెసెంట్ టైం కి స్క్రిప్టింగ్ అవసరం లేదంటున్నారు. ఎలా అంటే ఇన్ కేస్ ఇప్పుడు మాడిఫై అయింది అనుకో S4 HANA, సో S4 HANA క్లౌడ్ కి వచ్చింది. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మాడిఫై అవుతాయి, అప్పటికి స్క్రిప్టింగ్ మాకు మ్యాండేటరీ ఉంటే, బట్ ఇప్పుడు మేము నేర్చుకోకపోతే అప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే ఏం చేస్తాం? నేను చెప్తున్నాను.
ఇఫ్ ఇన్ కేస్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటే ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. రాకుంటే ఈ సిచ్యువేషన్ మీకు తెలియదు. నేను చెప్తున్నా క్లియర్గా, మీరు అన్న క్వశ్చన్కి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6 months ఇది మొత్తం 2 to 3 months హార్డ్లీగా 2 to 3 months ఇది మొత్తం నేర్చుకొని వర్క్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక 6 months 2 months ఇక్కడ నేర్చుకున్నారు, 6 months ఆన్ టైం హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత మీకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటి క్లియర్గా అర్థమైపోతుంది. దాని తర్వాత మీకు ఫుల్ టైం ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ కాకుండా వేరే రిక్వైర్మెంట్ మనం ఇంకా ఇందులో ఇండెప్త్గా ఏం చేస్తున్నాం ఏంటి అనేది మనకు అప్పుడు లాట్ ఆఫ్ టైం దొరుకుతుంది. ఎక్కడ మనకి ఇంకా వేస్ట్ ఆఫ్ టైం కాకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇప్పుడు మనకి 100% దాని గురించి తెలియను అన్నప్పుడు జస్ట్ నాకు ఇది వరకు తెలుసు అని చెప్పడం బెటర్. ఇప్పుడు ఏదైతే 2 months 3 months ఏదైతే నేర్చుకున్నారో అంతకంటే ఎక్కువ గ్రూవీ స్క్రిప్ట్ మీద పెట్టాలి. గ్రూవీ స్క్రిప్ట్ ఎక్స్పర్ట్ కావాలి అంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను సింపుల్గా చెప్తున్నా, నా ఎంటైర్ కెరియర్లో నేను గ్రూవీ స్క్రిప్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక్కసారి కూడా వాడలే. నా ఓన్గా నేను రాయలే. ఇంతకు మించి నేను ఇంకా అంటే మీకు ఓపెన్గా నేను చెప్పడానికి ఏం లేదు. నాకు రాలే ఆప్షన్ నేను వాడలేదు. ఇఫ్ ఇన్ కేస్ మా మేనేజర్ కానీ మా టీమ్ లీడ్ కానీ అడిగితే నేను ఏం చేస్తా, సినారియో ఇవ్వండి, నేను దానికి సొల్యూషన్ ఇస్తాను, నేను సాల్వ్ చేసి పెడతాను. సింపుల్. సో వాళ్ళు చాలాసార్లు నాకు అడిగింది ఏంటి అంటే, మీరు గ్రూవీ స్క్రిప్ట్ తోటి ఎందుకు డెవలప్ చేయరు ఐఫ్లో అని నన్ను అడిగితే నేను సింపుల్గా చెప్పిన, ఇప్పుడు నేను నానాతంతాలు పడి ఉన్న రిక్వైర్మెంట్ గ్రూవీ స్క్రిప్ట్ నాకు సొల్యూషన్ కోసం నేను క్లియర్గా చేసి పట్టి వెళ్ళిపోయినా అనుకోండి, వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయినా, ఇప్పుడు నా ప్లేస్లో ఇంకొక పర్సన్ వచ్చిండు, ఆ గ్రూవీ స్క్రిప్ట్ ఏంటో ఆయనకు అర్థం కాదు. సో ఏంటి అని అన్నా. సో అప్పుడు ఆయన సింపుల్గా ఏంటి, ప్యాలెట్ ఆప్షన్స్తో సాల్వ్ చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ టేక్ సమ్ టైమ్, బట్ వచ్చిన పర్సన్కి అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది నాకు ఈజీగా అర్థమవుతుంది. గ్రూవీ స్క్రిప్ట్ అంటే కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం అందులో పెట్టేసి చేస్తే ఆ ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందో దొలాడడానికి చాలా టైం పడుతుంది. బట్ అదే ప్యాలెట్ ఆప్షన్స్ అనుకో, ఒక 10 వాడాం, 10లో అంటే ఫైన్ చేయడం ఈజీ, 1000sలో దొలాడడం టఫ్. సో ఏది చూస్ చేసుకుంటారు అని చెప్తే, సిపిఐ ప్యాలెట్ ఆప్షన్స్ తెలియకుండా సిపిఐ డెవలపర్ అయితే ఎవరు కారు. సో ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఆయన ఈజీగా దీనికి అగ్రి అన్నాడు. మా టీంలో ఇప్పటివరకు కూడా మేము వాడలేదు. సో అదే మీకు చెప్తున్నా, 100% రావాలి అని లేదు, బట్ నేర్చుకోవద్దు అనుకుంటే నేను అన్నాను. దట్ ఇంకా మీ ఓన్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు అడిగినట్టు రియల్ టైంలో మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇట్లా వచ్చినాయి అన్నప్పుడు, సరే నాకు ఇంతవరకు నాకు ఆ ఛాన్స్ రాలేదు వర్క్ చేయడానికి, ఐ డిడెంట్ గెట్ ఎనీ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్ థింగ్. సో గివ్ మీ 1 month 2 months అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ టైంకి ఇచ్చేస్తారు. అప్పటి వరకు ఇంకున్న డెవలపర్ ఆర్ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్యారలల్గా మీరు ప్రాసెస్ చేయండి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తారు. సింపుల్. మీరు దాని గురించి అంత గ్రూవీ స్క్రిప్ట్ నేర్చుకొని ముందరికి వెళ్ళాలి అనేది లేదు. బట్ నేను దాని గురించి అసలు చెప్పను అని అనట్లే, దాని గురించి కూడా చెప్తా కొంచెం, లైక్ 100% కాకుండా దాన్ని ఎలా వాడాలి, ఎలా మనం వర్క్ చేసుకోవాలి, ఎలా అండర్స్టాండ్ లైక్ రీడ్ చేసి ఎలా అర్థం చేసుకోవాలి గ్రూవీ స్క్రిప్ట్ అనేది అక్కడ వరకు నేను క్లియర్ చేయగలుగుతాను, డేటా చెప్తా. ఓకే, నేను చెప్తా అంటున్నా, అవి కూడా చెప్పను అనట్లే. కాకపోతే 100% అది రావాల్సిన అవసరం లేదనేది నా 100% అష్యూరెన్స్ నేను ఇవ్వగలుగుతాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అయ్యింది? సో యా చెప్పండి. యాక్చువల్లీ సిపిఐకి అబాబ్కి ఎన్ని లింక్ ఏమైనా ఉందా? యా అబాప్కి సిపిఐకి చాలా లింక్ ఉంది. అది మనకి బ్యాక్ ఎండ్ టీమ్ దాంట్లో అబాప్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడికి డేటా వస్తుందని చెప్పా కదా, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడికి మనకి డేటా వస్తుందని చెప్పా కదా, ఈ డేటా అంతా. సో ఈ డేటా అంతా వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా డేటాని వీళ్ళు ఆల్రెడీ అంటే లైక్ స్టోర్ చేసి లైక్ క్రియేట్ చేసి ఉంటారు డేటా. ఈ డేటా ప్రాపర్ ఫార్మేట్ ఆర్ లైక్ మనకి వచ్చే ప్రతి డేటా ప్రాపర్ ఫార్మేట్లు ఉందా లేకుంటే ఇలా ఏమైంది అనేది రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఈ డేటా ఉందా లేదా, ఏంటి అవుట్పుట్ డేటా కరెక్టే రావాలా. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో ఒక్కొక్క దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజ్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది. మెసేజ్ మ్యాపింగ్ వాడాలంటే XSDL అనేది మస్ట్ అండ్ షుడ్ గా వాడాలి. సో XSDL మనం క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో XSD బేస్ టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ బేస్ టీమ్ వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని దాన్ని క్రియేట్ చేశారంటే ఆర్కిటెక్ట్ వాళ్ళు మనకేంటి ఫ్లో ఇస్తారు, లైక్ ఈ డేటా ఇది అని. ఆ డేటా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డేటా
మేము వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి ఇది దీనికి సంబంధించిన డేటా అనేది అబాప్ వాళ్ళు క్లియర్గా మనకి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని క్లియర్గా సార్ట్అవుట్ చేసి ప్రాపర్గా ఉందా లేదా అని మనకి సర్వర్స్లో వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఆ డేటాని. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ టైప్ ఆఫ్ డేటా తప్పు వచ్చింది అని చెప్తే వాళ్ళు మాత్రమే ఎడిట్ చేయగలుగుతారు ఆ డేటాని, మనం ఆ డేటాని ఎడిట్ చేయలేం. మీకు ఇందాక ఇక్కడ డేటా చూపించా కదా, మీకు ఇందులో కాదు సారీ, ఇక్కడ డేటా చూపించా కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఉంది కదా, ఇక్కడ స్పేస్ బదులు రాహుల్కి శర్మకి స్పేస్ బదులు ఈ సింబల్ వచ్చింది, కనిపిస్తున్నదా? రాహుల్కి శర్మకి మధ్యలో ఈ సింబల్ వచ్చింది. ఓకే, దీన్ని ఏమంటామంటే ఫీల్డ్ సపరేటర్ అంటాం. ఈ ఫీల్డ్ సపరేటర్ వచ్చినప్పుడు కొన్ని సార్లు మనం ఐఫ్లో యాక్సెప్ట్ చేయదు, మనం ఇక్కడ వాడే ప్యాలెట్ ఆప్షన్స్కి ఐఫ్లో యాక్సెప్ట్ చేయదు. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే అబాప్ టీమ్కి ఒక టికెట్ రైజ్ చేసి వచ్చే ఇన్పుట్ డేటా తప్పు వస్తుంది ఆర్ ఈ ఫీల్డ్ ఎంప్టీగా వస్తుంది, రాహుల్ శర్మ అనే ఫీల్డ్ ఎంప్టీగా వస్తుంది. ఇలా ఎంప్టీగా వచ్చిన ఫీల్డ్స్ మనం తీసుకోదు. సో ఎంప్టీగా వస్తుంది, సో ఇక్కడ కొన్ని దగ్గర మిస్టేక్ ఉంది డేటా అనేది, ఇక్కడ ఎర్రర్ వస్తే మనకి ఐఫ్లో ప్రాపర్గా ఉన్నప్పుడు ఎర్రర్ వచ్చింది అంటే ఈ డేటాలో మిస్టేక్. అప్పుడు ఎవరికి అబాప్ టీమ్ వాళ్ళకి కన్సల్ట్ అయ్యి లైక్ టికెట్ రేస్ చేసి మాకు ఇట్లా డేటా మిస్టేక్ వచ్చింది, సో ఒక్కసారి ఆ డేటాని చెక్ చేయండి అని చెప్పేసి మనం ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళకి. సో ఆ డేటా చెక్ చేసి ఈ పర్పస్కి వాళ్ళు మనకి కనెక్షన్ ఉంటుంది, లైక్ ఎవరితో, సో వాళ్ళకి మనకి కనెక్షన్ ఉంటుంది. సింపుల్. డూ హ్యావ్ ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? సో అంటే డూ వి నీడ్ టు లెర్న్ అబాప్ ఫర్ సిపిఐ? ఎస్, ఇంకంతే లెర్న్ బట్ ఓన్లీ సిపిఐ ఇక్కడ ఉన్నాయి, ఇవి మాత్రమే లెర్న్ అవుతాం మనం. యాక్చువల్లీ మనకి అబాప్ మీద ఏదైనా ఉండాలా సిపిఐ చేయాలంటే? అవసరం సిపిఐకి ఓన్లీ లైక్ సిపిఐకి క్లియర్గా నాన్ ఐటీ నుంచి వచ్చిన ఓకే, అబాప్ కి దీనికి సంబంధం లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేనేం చెప్తున్నా అంటే అబాప్ టీమ్ కానీ ఇంకా వేరే టీం కానీ ఇంకా వేరే డొమైన్ నేర్చుకొని ఉంటే, లైక్ ఇప్పుడు మనం సిపిఐలో రన్ అవుతున్నాం, ఆల్రెడీ జాబ్ వచ్చి రన్ అవుతున్నాం, దెన్ కొన్ని రోజులు మూవ్ అయిన తర్వాత సిపిఐతో పాటు ప్యారలల్ గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనకి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత కనెక్ట్ అయ్యి అవి నేర్చుకుంటే మన రెజ్యూమ్లో యాడ్ చేసుకుని నెక్స్ట్ షిఫ్ట్ అయ్యే టైంకి నాకు దీని గురించి కూడా ఐడియా ఉంది అంటే మోర్ స్ట్రాంగ్. వేరే ఏ డొమైన్ అయినా, బేస్ టీమ్ అయినా ఇంకా అబాప్ అయినా టెక్నికల్ టీమ్ ఆర్ అడ్మిన్ టీమ్ కి ఆర్ ఏ టీమ్ కి కనెక్ట్ అయ్యి మనం ఇంకా మోర్ నేర్చుకుంటే అది బెటర్. ఈ సాఫ్ట్వేర్ లో మనకి ఏంటి అంటే మనం నేర్చుకొని వర్క్ చేసే ఒక్కటి కాకుండా పక్కది ఇంకేదన్నా ఒకటి సపోర్ట్ ఉంటే ఇంకా ఫుల్ మనకి డిమాండ్. మల్టిపుల్ తెలిసినప్పుడు ఆ టైంకి రిక్వైర్మెంట్ ఏది ఉంటే దాంట్లోకి మనం పంపించడానికి సో దీన్ని వాడొచ్చు. కాకపోతే నేనైతే ఓన్లీ సిపిఐ ఒక్కటి వచ్చినా చాలు. ఎస్ సార్, పెడదాం, రేపు ఈవినింగ్ పెడదాం. సార్ యు ఆర్ నాట్ మ్యూట్ సార్. ఓకే, ఇంకా డౌట్ ఉన్నదా? హలో యా శేఖర్ అండ్ అవినాష్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? యా, ఇఫ్ ఇన్ కేస్ మీ అవైలబుల్ టైం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఒకసారి శ్రీరామ్ సార్ ఇట్లా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి లైక్ ఏ టైంకి క్లాస్ ఏ టైంకి పెట్టుకుందాం అనేది ఒకసారి ప్రాపర్గా ఎనలైజ్ టైం షెడ్యూల్ పెట్టుకుందాం మనం. ఓకే, ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. One thing, Namita. Okay. You are working in SAP CPA, right? Yes, SAP CPA consultant. How many years do you have experience in this field? I have 7.